సో మూడో భాగంలో మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సముఖంలో ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారు కృప పొందుకుంటారు. మరియా దేవుని ఎదుట భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవించింది. మీకు అనేక పర్యాలు జ్ఞాపకం చేశాను. దేవుడు ఆ దినాలలో నజరేతు అనే గ్రామం మాత్రం, అక్కడ మాత్రము అమ్మాయిలు ఉన్నారా? యూదా దేశము, ఇజ్రాయెల్ దేశము అన్న వెంటనే ఇజ్రాయెల్ దేశంలో చాలా చాలా పట్టణాలు ఉన్నాయి. మరి ఎందుకు దేవుడు, ఇంకో మాట చెప్పాను మీకు, నజరేతు అనే ఊరు పెద్దదా, యెరూషలేం పెద్దదా? ఓకే, అసలు దేవుడు కోరుకున్న పట్టణం ఏది? నజరేతా, యెరూషలేమా? మరి అన్నప్పుడు ఎందుకు దేవుడు యెరూషలేంలో ఒక అమ్మాయిని ఆయన ఏర్పాటు చేసుకోకూడదు? ఎందుకు ఎంచుకోకూడదు? తాను కోరుకున్న, తాను చూస్తున్న పట్టణంలో నుండి ఏదో ఒక కన్యకని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆమె ద్వారా యేసుక్రీస్తును భూలోకాన్ని పంపించవచ్చు కదా. కానీ అలా జరగలేదే. ఇక్కడ గమనించాలి. ఏంటో తెలుసా, యెరూషలేంలో ఏ యొక్క కన్యక ఎవరు లేరా? పిల్లలు లేరా? అమ్మాయిలు ఎవరు లేరా? ఉన్నారే, బోర్డు మీద ఉన్నారు. కానీ పట్టణం వదిలేసి చిన్న ఊరికి వెళ్ళడం ఏంటి? ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఎన్ని పట్టణాలు ఉన్నాయో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ప్రతి గ్రామం అంతటి కూడా ఇక తన కను దృష్టి భూలోకమందంతా కూడా సంచారము చేస్తూ ఎక్కడ తనకు తగిన ఒక కన్యక ఎక్కడ కనబడుతుంది అని ప్రభు వెతుకుచూ చివరికి ఇక్కడ కనుక్కున్నాడు. అంటే చాలా మంది అమ్మాయిలు ఉన్నప్పటికీ ఈ ఒక్కరికి మాత్రం దేవుని కృప పొందినట్లుగా జీవిస్తుంది. అనగా దైవ భక్తి మిగిలిన అమ్మాయిల వల్ల ఆమె జీవించకుండా. ఇప్పుడు కాలం సంగతి చాలా డిఫరెంట్గా ఉంది. పక్కన ఉన్న అమ్మాయి ఎలా నడిస్తే మనం కూడా అలాగే, వారు అలా ఫ్యాషన్ అయితే మనం అలా ఫ్యాషన్. ఎవరు ఏ స్థితిలో జీవించినా, ఎవరు ఏ విధంగా బ్రతికినా, ఎవరు ఏమి ధరించుకున్నా, ఏమి మాత్రం దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాలని ఒక నిర్ణయం తీసుకొని మిగిలిన వారితో కూడా ఆమె ఆనందించడానికి, లోకరీతిగా ఆనందించడానికి మాత్రం కూడా ఇష్టపడకుండా వాటిని కూడా విసర్జించి ప్రత్యేకముగా ఆమె ప్రభు ఎదుట జీవించింది. దేవుని స్తోత్రం. దైవ భక్తికి అనుకూలంగా జీవించింది, తల్లిదండ్రులకు లోబడి జీవించింది, విధేయత కలిగి జీవించింది. అందుకు దేవుడు ఆమెను ఒక పాత్రగా ఎంచుకున్నాడు. అందుకే దేవదూత అంటున్నాడు, ఏమని? మరియా, నువ్వు దయా ప్రాప్తురాలు, ప్రభు యొద్ద నుండి నువ్వు కృప పొందింది. ప్రైజ్ ది లార్డ్. సో ప్రత్యేకముగా ప్రభు సముఖంలో ఎవరైతే, దేవుడు ఎలాంటి పాత్రను వాడుకుంటాడు? అపవిత్రమైనదా? పరిశుద్ధమైన. కనుక లోక రక్షకుడే లోకానికి రాబోతున్న ఒక పాత్రగా వాడబడాలంటే ఎలాంటి జీవితం కలిగి ఉండాలి మీరు గురించి. కనుక ఆమె కృప పొందింది. కాబట్టి ప్రియమైన దేవుని జనగమా, ఆయన సముఖంలో ఆయనకు ఇష్టలుగా లేకపోతే ఇష్టరాలుగా, ఒక మాటకి చెప్పాలంటే పరిశుద్ధముగా నువ్వు జీవిస్తే దేవుని కృప నువ్వు పొందుకుంటావు. స్తోత్రం. హల్లెలూయా. అగైన్ అపొస్తలుల కార్యములు 4:33 ఇదిగాక అపొస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చింది. దైవ కృప అందరి యందు అధికముగా ఉండేను. హల్లెలూయా. ఇక ఈ 4:33 అపొస్తలుల కార్యం మనం చూస్తే, అక్కడున్న దేవుని యొక్క సంఘము ప్రత్యేకంగా అపొస్తలులు సాక్ష్యం ఇచ్చుచున్నారు. దేనిని గురించి? యేసు క్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఎందుకంటే అంతకు మునుపు పునరుత్థానమును గురించిన అవగాహన ఎవరికి లేదు. పునరుత్థానము జరుగుతుందనే నమ్మకం వారికి ప్రజలలో లేదు. అందుకని యేసుక్రీస్తు వారి భూలోకానికి శరీరధారికి వచ్చి ఆయన దేవుని యొక్క టైం ప్రకారముగా కాలము పరిపూర్ణమైన తర్వాత ఆయన దిగి వచ్చాడు. కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి మరలా లేఖనము చెప్పినట్టుగా 3వ దినమున తిరిగి లేచాడు. తిరిగి లేచి శిష్యులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. సుమారు చాలా మార్లు ఆయన ప్రత్యక్షమయ్యారు. 40 రోజుల వరకు కూడా ఆయన ప్రత్యక్షం అవుతూ వచ్చారు. ఆరోహణమై వారు కమలాలు చూశారు. అందుకు ఆ పునరుత్థానమును గూర్చిన సాక్ష్యము
ప్రజలలో వారు ప్రచురపరచడం మొదలు పెట్టారు. ఆ సాక్ష్యమే చెప్తున్నారు. మనం ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాం? ప్రభు మన పట్ల మేలు చేస్తే మన గురించి మనం సాక్ష్యం చెప్తాం. ఓకే, తప్పు కాదు. ప్రభువును మహిమపరచడంలో సాక్ష్యం చెప్పడం మంచిది. కానీ దేవుని బిడ్డలారా, వీటికంటే ప్రముఖమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించిన సాక్ష్యం మనం చెప్పాలి, అన్ని జనులకు చెప్పాలి. ఇక్కడ వాళ్ళు ఎవరికి ప్రకటించారు అంటే యూదులకి చెప్పారు వాళ్ళు. ఎందుకనగా యూదులు యూద మత ఆచార ప్రకారముగా, ధర్మశాస్త్ర ప్రకారము, ధర్మశాస్త్ర నియమ ప్రకారముగా నడుస్తున్నారు. అందుకే మీరు అపొస్తలుల కార్యం చదివితే అపొస్తలుల కార్యాల్లో కొన్ని మాట రాయబడి ఉంటాయి. అదేంటంటే యేసే క్రీస్తు, యేసే క్రీస్తు అని వారు బోధించారు. ఇప్పుడు మన అన్యజనుల దగ్గరికి వెళ్తే యేసే రక్షకుడు అని మనం చెప్పాలి. ఆ దినాల్లో యేసే క్రీస్తు అని ఎందుకు యూదులకు చెప్పారంటే క్రీస్తు అనగా అభిషిక్తుడు, క్రీస్తు అనగా మెస్సయ్య. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, యూదులందరూ కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన వస్తే రాజ్య పరిపాలన చేస్తారని ఆయన కొరకు కనిపెడుతూ ఎదురు చూస్తున్న దినాలలో ఎవరా మెస్సయ్య, ఎవరా మెస్సయ్య. అందుకే చాలా సందర్భాలు ఆ విధంగా అడుగుతుండగా ఇప్పుడు పౌలు కావచ్చు, మిగిలిన 12 మంది శిష్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే మీరు అనుకున్నట్టుగా ఎదురు చూస్తున్నట్టుగా ఆ క్రీస్తు ఎవరు కాదు, యేసే ఆ క్రీస్తు అని ప్రకటించారు. ప్రియమైన దేవుని జనగమ, ఈ పునరుత్థానమును గుర్చిన క్రీస్తును గుర్చిన స్వార్థ ప్రకటించినప్పుడు, సాక్ష్యం చెప్పినప్పుడు బైబిల్ ఇక్కడ ఏమి స్పష్టంగా చెప్తుందంటే దైవ కృప అందరి యందు అధికముగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని యొక్క కృప నీ మీద అధికంగా ఉండాలి అని అంటే ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి. ఆయన మరణము, ఆయన యొక్క పునరుత్థానమును గుర్చిన సాక్ష్యం అని చెప్పాలి. నీవు నేను చెప్పవలసిన అవసరం. అప్పుడు కృప నీ మీద నిలిచి ఉంటుంది. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను గుర్చిన సాక్ష్యం చెప్పిన వారు ధన్యులు. ఆయన వాక్యం చదివిన వారు ధన్యులు. బట్ ఆయన గురించి చెప్పిన వారు మరి ధన్యులు. మరి ముఖ్యంగా ఆయన ఆజ్ఞను పాటిస్తూ చెప్పిన వారు ధన్యులు. పరలోక రాజ్యంలో ఒక వాక్యం ఇవ్వాలి. పరలోక రాజ్యంలో అల్పులు ఎవరు తెలుసా? పరలోక రాజ్యానికి వెళతారు. ఓకే, ప్రభు నమ్ముకున్నవాడు దేవుని రాజ్యానికి వెళ్తారు. సో పరలోక రాజ్యంలో అల్పులు ఎవరు? పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు ఎవరు? పరలోక రాజ్యంలో గొప్పవారు ఎవరంటే ఎవరైతే వాక్యమును పాటిస్తూ దాని ప్రకారంగా చేస్తూ ఇతరులకు చెప్తారో వాడు గొప్పవాడు. చేయకుండా చెప్పేవారు అల్పులు. వెళ్తారు, పరలోకం వెళ్తారు, కానీ అక్కడ మాత్రం స్థానం మారిపోతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగూ చేయ బోధించేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడను. ప్రైజ్ ది లార్డ్. అంటే బోధకులకి చాలా సమస్య ఉందని అంటాం. ఈ పరిచయాలు, శాస్త్రులు, సభికాయలు చేసిన పని అదే. ఎగ్జాక్ట్గా వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు తమ చిటికెని వేలుతో కూడా ఏ పని ముట్టరు, కానీ ఏం చేస్తారంట, మోయసక్యము కాని భారం మాత్రం ప్రజల మీద మోపిస్తారు. యేసు ప్రభువు అందుకే ఇక్కడ ఏమని మాట్లాడతారంటే ఆయన స్పష్టంగా చెప్తున్నారు, మీరు ఒకవేళ ఎవరైనా సరే గొప్పవాళ్ళగా ఉండాలనుకుంటే నన్ను గురించి మీరు ముందు ఏదైతే చెప్పానో వాటిని మీరు చేస్తూ చెప్పండి. సో ఓకే, ఇది మన సబ్జెక్ట్ కాదు, జస్ట్ మీకు జ్ఞాపకం చేశాను. సాక్ష్యము అనే దాని గురించి అక్కడ తీసుకొచ్చాను. సో క్రీస్తు వాక్యాన్ని మనం అనుసరిస్తూ సాక్ష్యాలు చెప్పడం. మనకు ముందు నమ్మకం ఉండాలి, తర్వాత మనం చెప్పాలి. ఇప్పుడు టీచర్స్ ఉంటారు, వాటి మీద వాళ్ళకి నమ్మకం అవసరం లేదు, కానీ ఆ సబ్జెక్టు వాళ్ళు చదువుకొని వాళ్ళు చెప్పగలరు. కానీ బైబిల్ అలా కాదు, పరిశుద్ధ వాక్య గ్రంథం అలా కాదు. మన వాక్యాన్ని మనం చదివి వాటిని మన జీవితంలో
అవలంబిస్తూ వాటిని ఇతరులకు చెప్పాలి. ఈ విధంగా ఎవరైతే సాక్ష్యాన్ని తెలుపుతారో వారి గురించి బైబిల్ ఏమంటుంది, వారి మీద కృప సమృద్ధిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభు వాక్యంలో యాకోబు పత్రిక, యాకోబు 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు 4:6. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. ప్రభుకు స్తోత్రం. ఈ 6వ వచనంలో ఏమంటాడంటే, అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు, దేవుని సముఖంలో ఎవరైతే దీనులుగా ప్రవర్తిస్తారో, ఆత్మలో దీనులుగా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. గర్విష్ఠులకు, అహంకారులకు పరలోక రాజ్యంలో స్థానము లేదు, దేవుని రాజ్యంలో కూడా స్థానం లేదు. గర్విష్ఠులకి, అహంకారులకు. దేవుని సముఖంలో ఎవరైతే తను తగ్గించుకుంటారో, అందుకే నిలబడ్డారు. మీకాలు గర్వించింది, అహంకారంతో మాట్లాడింది. దావీదు భార్య అయిన మీకాలు అంతే, తన గర్వము మూసివేయబడింది. దావీదు దేవుని సముఖంలో తాను తగ్గించుకున్నాడు. నేను నాట్యం ఆడాను, ఓకే, ప్రజల ముందు కాదు, నా దృష్టి ప్రజలు కాదు, నేను దేవుని దృష్టిలో నాట్యము ఆడాను. ఏ దేవుడైనా, నేను దీనస్థితిలో ఉన్నప్పుడు ప్రభు నన్ను కనికరించి గొర్రెల వెంబడి తిరుగుతున్నాను తీసుకొచ్చి గద్దె ఎక్కించాడు, సింహాసనాన్ని నాకు ఇచ్చాడే, ఆ దేవుని సముఖంలో నేను నాట్యం ఆడుతున్నాను. కనుక ప్రజలందరూ చూసి నన్ను గురించి ఏమనుకున్నా, నేను దాని గురించి ఏం పట్టించుకో. ఏంటి రాజు ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి అనడానికి వాడు అనుకోని, నేను దాని గురించి అసలు పట్టించుకోను, నేను నా దేవుని సముఖంలో అన్నాడు. అంటే ప్రభు సముఖములో ఆయన నాట్యం ఆడడానికి కానీ, ఆరాధన చేయడానికి కానీ, ప్రభువును గురించి పాడడానికి కానీ, స్తుతించడానికి కానీ ఏ మాత్రం కూడా సిగ్గు పడటం లేదు. ఎక్కడ పాడమంటే పాడతాను అంటున్నాడు. ఎక్కడైనా సరే ప్రభు సన్నిధి ఉన్నదంటే అక్కడ నేను నాట్యం ఆడుతానన్నాడు. తన దీనస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు, అందుకే అతన్ని స్థిరపరిచాడు. కానీ మీకాల పరిస్థితి జీవితాంతో కూడా బ్రతుకున్నంత వరకు ఆమె గుడ్రాలుగా మారిపోయింది. వాటికి కారణం కొద్దిగా అహంకారంగా, స్థాయిని చూసేది, తనకున్న ఉన్నత స్థితిని మాత్రం గమనించింది. ఎందుకంటే తను ఒక రాజకుమార్తె. అసలు మరి సౌలు రాజు అంటే తన కుమార్తె రాజకుమార్తె కదా. కనుక అక్కడ వాళ్ళ నాన్నగారి నుండి కూడా తనకున్న పరిస్థితిని బట్టి ఈ స్టేజ్ వచ్చినప్పుడు తాను కొద్దిగా ఫీల్ అయింది అనమాట. ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు ఇంత మహారాజా ఉండి కూడా అన్నట్టుగా. కానీ దేవుని సముఖంలో ఆయన తగ్గించుకొని ప్రభువును ఆరాధిస్తున్నాడు, ఆయన ఆనందించాడు. ఇక మన తెలుసు పరిశుద్ధ గ్రంథంలో మోసేని గురించి కానీ, వాళ్ళ అన్నయ్య గురించి, మోసే అన్నయ్య అయిన హారోను, వారి అక్క అయిన మిరియాము, ఆ తర్వాత దాతాను, అభిరాము, 250 మంది అక్కడున్న ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చూస్తాం. వాళ్ళందరూ కూడా దేవుని కృప నుండి తొలగిపోయారు పూర్తిగా. కానీ మోసే దేవుని వద్ద నుండి కృప పొందుకున్నాడు, సాత్వికంగా ప్రవర్తించినందుకు. ఒక్కొక్కసారి సాత్వికము అనే పదం మీకు తెలియాలంటే ఏం రావాలి తెలుసా? శాంతము కలిగిన వాడు, సాత్వ్యం కలిగిన వాడు, వినయము కలిగి ఉన్నవాడు అనే ఒక వ్యక్తికి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఎక్కడ దాన్ని టెస్ట్ జరుగుతుందంటే, ఎక్కడైతే అతనికి వ్యతిరేకముగా కోపం పుట్టించినట్లుగా, అతనికి చేయవలసింది చేయకుండా, రావలసింది రాకుండా ఆపేసిన పరిస్థితి వచ్చింది అనుకోండి, అక్కడ కనబడుతుంది అసలు నిజంగా శాంతము కలిగిన వారా లేరా, వినయము కలిగిన వారా లేరా. కానీ మనం గమనిస్తే దేవుడు మోసేను గురించి సాక్ష్యం ఇచ్చాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. భూలోకమంతట్లో ఆ దినాలు మాట్లాడుతుంటాడు, నా సేవకుడు నా మోసే సాత్వికుడు భూమి మీద ఉన్న వారందరిలో. ఆ దినాలు ఎవరేమన్నా
అనే సర్పింగా ఉన్నాడు. అందుకే కృప పొందాలి. దేవుని వాక్యం ఇక్కడ మనకేం చెప్తుందంటే అహంకారులను ఆయన ఎదిరించి దీనులను ఆయన కృప అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరిశుద్ధ గ్రంథాలు ఇక లూకాసు సువార్తలో మరియా కూడా కొన్ని పాటలు రాస్తూ ఆత్మపూర్ణురాలై ఆమె ఏమంటుందంటే ఈ దీనురాలు పట్ల దేవుడు కటాక్షము చూపించాడంట. ఆమె రాసిన పాటలో, ఆమె పాడుతున్న పాటలో ఆత్మలో పరవశమై పాట పాడుతూ ఏమంటున్నాడంటే ఆయన సమృద్ధి కలిగిన వారికి ఆహారం లేకుండా పంపించి దీనులకు ఆకలి కలిగిన వారిని ఆహారమును ఆయన ఇచ్చాడని పదాన్ని వాడతారు. మీరు లూకాసు సువార్త మొదటి అధ్యాయం చదువుకుంటే అందులో రాయబడినట్టు. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనగమా, తగ్గించుకోండి దాని గురించి కూడా ఒక మాట మీకు చెప్పాలి. తగ్గించుకోవడం ఎవరి ఎదుట? దేవుని ఎదుట మొదటిది. రెండోది సంఘంలో ఒకరి ఎదుట ఒకరు మనం తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే మనకు నష్టపోయేది ఏం లేదు అనుకుంటారు చాలా మంది, కానీ తగ్గించుకుంటే చాలా అహంకారంతో కొందరు మాట్లాడతారు. తగ్గించుకుంటే అసలు దాంట్లో వచ్చే ఆశీర్వాదం ఇంత అంత కాదు. అందుకే జ్ఞానైన సొలొమోను ఏమంటాడు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఒక వ్యక్తి గర్వంగా ప్రవర్తిస్తున్నాడు, గర్వంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, తనకు నచ్చినట్టుగా ఎవ్వడ మాట వినకుండా, అంటే ఆ మాటకు అర్థమేంటి తెలుసా? తన కొరకు నాశనం పొంచి ఉంది అని. అందుకే తగ్గించుకున్న వారికి దేవుడు కృపనిస్తాడు. ఒక వ్యక్తి నీ మీద కోప్పడ్డాను అనుకో, ఏమైంది? తగ్గించుకోండి, ఏమైపోయింది? నువ్వు తగ్గించుకోండి దేవుని కృప పొందుతావు. లేదనుకోండి నీ క్యారెక్టర్ అక్కడ బయటపడుతుంది. సో దైవ వాక్య ఆధార ప్రకారముగా మనం తగ్గించుకోవాలి దేవుని సముఖంలో. దేవుడు మాత్రం కాదు, కొంతమందికి వచ్చిన సమస్య ఏంటంటే దేవుడు వస్తే ఓకే, దేవుడు రాని దేవుని దగ్గర అయితే తగ్గించుకుంటాను అంటారు. కాదు, దేవుని సముఖంలో అర్థం దేవుని వాక్యం. ఎందుకనగా వాక్యమే దేవుడు. అందుకే వాక్య అధికారమునకు ఒక వ్యక్తి లోబడుచున్నప్పుడు, విధేయత చూపునప్పుడు, తగ్గించుకున్నప్పుడు, వాక్య అధికారమునకు తను తాను అప్పగించుకున్నప్పుడు అలాంటి వాడు దీవించబడతాడు. ప్రభు వాడిని హెచ్చింపచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపనిస్తే నువ్వు క్షేమంగా బ్రతకగలవు. ఆయన కృపను పొందుకుంటే నీవు మేలు అనుభవిస్తావు. ఆయన కృపను అనుభవిస్తే, పొందుకుంటే, కృపకు పాత్రలుగా జీవిస్తే ప్రతి కోణాల్లో ప్రభు నీకు తోడై ఉంటాడు. నీ కార్యములను నన్ను సఫలం చేస్తాడు. ఓకే, ప్రభు స్తోత్రం. అలాగే చివరిగా దేవుని వాక్య భాగంలో కీర్తన గ్రంథం, కీర్తన 103 ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి దేవుని స్తోత్రం. ఆయన నిబంధనను గైకొనుచు. ఆజ్ఞలు వేరు, నిబంధనలు వేరు. నిబంధనల గురించి మనకు అనేక పర్యాలు మనం విన్నాం. దేవుడు ఎవరితో అయినా నిబంధన చేశాడంటే, నిబంధన చేయడానికి ఆయన వచ్చాడంటే వాడు ధన్యుడు అసలు. ఎందుకంటే వాడు దీవించడానికి నిబంధన చేస్తున్నాడు, సహవాసం చేయడానికి నిబంధన చేస్తున్నాడు, కలిసి ఉండడానికి నిబంధన చేయడానికి వస్తున్నాడు. కనుక దేవుడు ఎవరితో నిబంధన చేస్తాడో వాడు ధన్యుడు. ఈ నిబంధనల గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? నిబంధన ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. మొదట నోవాహుకి ఇచ్చాడు, తర్వాత అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు, ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు, దావీదుతో ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు దేవుడు. ఈ నిబంధన అన్నింటిలో కూడా మనం గమనిస్తే ప్రభు మనతో కూడా ఒక నిబంధన ఆయన చేశాడు. అదే ఆయన మనకిచ్చిన క్రొత్త నిబంధన. సో మనతో నిబంధన చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు అనే మాటకి అర్థం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని. ప్రేమతో మనకు నిబంధన ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడేమంటాడు? ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప
యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరైతే ప్రభు యొక్క నిబంధనను పాటిస్తారో, అందుకే యూదులు ఇప్పటి వరకు కూడా అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన పాటిస్తున్నారు. అది సున్నతి నిబంధన. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన సున్నతి నిబంధన. అందుకే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత కూడా 8వ దినాన్ని తీసుకెళ్లి అతనికి సున్నతి చేయించారు. ఎందుకంటే ఆ నిబంధన వారు కొనసాగిస్తున్నారు. ఇక కట్టడాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన ఆ రాత్రి దేవుడు వారికి చెప్పిన మాట ఏంటంటే, ఒక పస్కా పశువును వధించి దాని యొక్క రక్తమును ద్వారబంధంలో రాసి దాని మాంసం మీరు భుజించాలి. ఆ రాత్రియే మీరు ఈ యొక్క 430 సంవత్సరాల బానిసత్వం నుండి బయటకు వస్తారని ప్రభు సెలవిచ్చాడు. ఆ విధంగానే దేవుడు వారిని తీసుకొచ్చారు. అక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఇది మీకు తరతరముల వరకు నిత్య కట్టడ అన్నాడు. అది నిత్యమైన కట్టడ. ఆ కట్టడాన్ని అనుసరించి దాన్ని ఇప్పటి కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత కూడా ఈ నిబంధన వారికి కొనసాగిస్తూ వచ్చారు. కాకపోతే పస్కా పశువుగా యేసుక్రీస్తు ప్రభు వారి బలిగా అర్పించబడ్డారు కనుక ఇక ఏదో ఒక గొర్రెని తీసుకొచ్చి వధించకుండా క్రీస్తే బలి అయ్యారు కనుక అప్పటి నుండి పస్కా పశువు లేకపోతే పస్కా పండుగ అనేది ప్రభు మనకు అప్పగించాడు. ఆ పస్కా పండుగ మనం చేసుకుంటున్న ప్రతి వారం ప్రతి నెల తీసుకుంటున్న ప్రభు యొక్క బల్ల. ఇది ఆ కట్టడ అక్కడ నుండి వచ్చింది. అది మనం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకు తెలుసా? లేఖనాల్లో యేసు ప్రభు ఏమన్నాడంటే, ఎవడైతే నా శరీరమును తిని నా రక్తమును త్రాగును వాడు నిత్య జీవము కలవాడు. దేవుని స్తోత్రం. ఈ వచనం నేను ప్రతి నెల ప్రతిసారి చెప్తూనే ఉంటాను. నెక్స్ట్ ఇంకో మాట చెప్పాడు ఏంటంటే, అంత్య దినమందు నేను వారిని లేపుదును అన్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రభువు బల్లలో అనగా ఈ పస్కా పండుగను ఆచరిస్తావా ఆచరింప అది నీ ఇష్టం. కానీ వాటిని ఆచరించడం ద్వారా కలిగిన ఆశీర్వాదం ఏంటో మేళ్ళేంటో కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రభు చెప్పిన మాట అది. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని జనగా, సో ప్రభు ఆజ్ఞలను నిబంధనలు ఎవరైతే కట్టడలు ఎవరైతే అనుసరిస్తారో, మొదటి విషయం గమనిస్తున్నాం, వాడు దేవుని యొక్క కృప యుగ యుగములో నిలిచుంటున్న పదాన్ని వాడాడు. రెండోదిగా ఆయన అనగా యెహోవా యందు భయభక్తులు గలవాడు, వారి మీద కృప నిలిచి ఉంటుంది. ప్రభుకు స్తోత్రం. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, కృప మనం పొందుచున్నామన్న వాడు వాస్తవం. కానీ కృపకు తగినట్లుగా మనం నడుచుకోవాలి, కృపకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి, కృపకు తగినట్లుగా మనము మాట్లాడాలి, కృపకు పాత్రులుగా మనం జీవించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆ కృప నీలో నాలో మనలో నిలిచి ఉన్నట్టుగా మనం జీవించాలి. దాని గురించి బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం నేర్చుకోవడం ఏంటంటే, నేను వాటిని మరలా చెప్పి ముగిస్తున్నా. మొదటిది ప్రభువును మనం ప్రేమించాలి. రెండోదిగా ప్రార్థన, ఎందుకంటే ప్రార్థించిన వారు దేవుని కృప పొందుకుంటారు. మూడోదిగా ప్రభువును గురించి సాక్ష్యం చెప్పాలి. ఇక ప్రేమించిన వాటిలోనే మనం చూసాము, గొర్రెలను కాయడం కానీ మేపడం కానీ, గొర్రె పిల్లలను మేపడం కానీ వాటిని మనం చూసాం. ఓకే. అండ్ తర్వాత మనం చూసాం ఏంటంటే, నాలుగోదిగా తను తాను దేవుని సముఖంలో తగ్గించుకోవాలి. పెద్దలు ఎదుట తగ్గించుకోవాలి. ఒకసారి పెద్దలు గద్దించారు అనుకో, నీది తప్పు కాకపోయినా నువ్వు తగ్గించుకోవాలి, అప్పుడు నీకు ఆశీర్వాదం. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసా? నీతిమంతుడు నన్ను కొట్టుట తైలాభిషేకం. ఎవరు? నీతిమంతుడు కొడితే కొట్టనే, నన్ను కొడితే నాకు చాలా సంతోషం మాట్లాడు, అదే నాకు తైల అభిషేకం అన్న. నేను అందుకు చెప్తాను, ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా చిన్నపిల్లలు యవనస్తులు, నీది తప్పు కాకపోతే ఎవడైనా నిన్ను గద్దిస్తే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నేను తీసుకెళ్ళి ఎవరు జైల్లో పడేయదు కదా. తగ్గించుకుంటే ప్రాబ్లం ఏం కాదు. తగ్గించుకుంటే అది నీకు ఆశీర్వాదం. దట్టు ఒకవేళ దైవజనుడు ఒకవేళ గద్దించారు అనుకో,
నీకంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన వాడు నేను గదించాను అనుకోండి, దాన్ని తప్పు చెప్పమని జస్ట్ మౌనంగా ఉండంతే. కానీ ఎదురు జవాబు చెప్పవద్దు. ఎదురు జవాబు నువ్వు చెప్పావంటే నువ్వు చాలా దేవుని సన్నిధి నుండి, దేవుని దగ్గర నుండి చాలా దూరం వెళ్ళిపోయినట్టే. అంటే వాక్యము నుండి, వాక్య క్రమం నుండి చాలా దూరానికి నువ్వు వెళ్ళిపోయినట్టే. ఎదురు జవాబు చెప్పడం అది సరైన స్వభావం కాదు. మోసే అంతటి గొప్ప దైవజనుడే, అంత గొప్ప భక్తుడే, తన తర్వాత వచ్చిన వారి తర్వాత తన అండర్లో చేస్తున్న వాళ్ళందరూ ఎదుట కూడా ఆయన నోరు తెరవాలి మనకున్నాడు, వాళ్ళు ఏమన్నా సరే. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎంతగా తగ్గించుకుంటే మనకు అంతగా ఆశ. ఎందుకంటే దేవుడు తగ్గించుకున్న వాడిని, దేవుడు ఎవడైతే తను తగ్గించుకుంటాడో వాడిని దేవుడు హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక తగ్గించుకున్న శివానికి వచ్చేటప్పటికి నీకున్న పరిస్థితిని బట్టి కానీ, నీ ఆధ్యాత్మిక పరిస్థితిని బట్టి కానీ, భౌతిక పరిస్థితిని బట్టి కానీ, ఎవరెదుట మనను గురించి మనం గొప్పలు ఎన్నడూ చెప్పకూడదు. గొప్ప చెప్తే దేవుని గొప్పతనాన్ని మాత్రం చెప్పాలి. స్తోత్రం. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడని చెప్పవచ్చు, కానీ నేను గొప్పవాడిని మాత్రం అన్నాడు చెప్పకూడదు. తగ్గించుకోవటం ద్వారా ప్రభు ఇంతగా ఇంకా హెచ్చింపజేస్తాడు. ఓకే, మనం చూసుకొని ఏంటంటే దేవుని నిబంధనలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. అలాగే ఆయనందు భయభక్తులు కలిగి జీవించాలి. వారు కృప పొందుకుంటారు. ఇక మరియా జీవితాన్ని గురించి జ్ఞాపకం చేశాను. ఆమె దేవుని సముఖంలో భయభక్తి కలిగి పరిశుద్ధముగా జీవించింది, పరిశుద్ధమైన పాత్రగా జీవించింది. కృప పొందడానికి తగిన రీతిలో ఆమె జీవించింది. అందుకు దేవుడు ఆమెను ఒక పాత్రగా, సాధనంగా వాడుకున్నాడు. ప్రభుకి స్తోత్రం. సో నిరంతరము ఇక్కడ మనం చాలా స్థలాలు చూసాం ఏంటంటే యుగ యుగాలు, నిరంతరము, శాశ్వత కాలం కృప నీ మీద, నీ సంతానం మీద అద్భుతమైన మాట చెప్పారు కదా 18వ వచనంలో. ఆయన కృప యుగ యుగమును నిలుచును, ఆయన నీతి. దేవునికి స్తోత్రం. దేవుడు కృప ఇవ్వడం మాత్రం కాదు, నీతి కూడా ఇస్తాడట. ఎవరికి? ఆయనకొక్కడికే కాదు, పిల్లలకి కూడా ఇస్తాడట. ప్రభుకి స్తోత్రం. ఎంత అద్భుతం అసలు. ఇదే కానీ జరిగితే మన పిల్లల భవిష్యత్తు అసలు ఏ విధంగా ఉంటుంది గురించి. ఇక వాళ్ళ గురించి ఏమాత్రం కూడా మనము సిగ్గుపడవలసిన పనే లేదు. ధైర్యంగా ఉంటాం. ప్రభు తప్పకుండా నా బిడ్డల్ని ఆయన దీవిస్తాడు, ఆయన లేపుతాడు, కార్యం వారిని తప్పకుండా నిలబెడతాడు. ఒక ఆ నమ్మకం అన్ని కలుగుతుంది. ఎందుకంటే మనకు కలగడం కాదు, దేవుడే చేస్తాడు. ప్రభు సముఖంలో మళ్ళా మనం ఆ విధంగా ఆయన కట్టలను అనుసరిస్తూ మనం జీవించినప్పుడు, ఆయన భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు మన బిడ్డల భవిష్యత్తు కూడా ఆ రీతిలో ఆయన లేవనెత్తుతాడు. ప్రభుకి స్తోత్రం. వినండి, ప్రభు నా బిడ్డలను దీవించిన ఆయన, నా బిడ్డలను ఆశీర్వదించిన ఆయన అని మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన మంచి ప్రార్థన, దేవుడు దానికి వ్యతిరేకం కాదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన కట్టడాలను, ఆయన నిబంధనను మనం అనుసరించి నడిస్తే దేవుడు వారి మీదికి కూడా తన కృప అనుగ్రహిస్తాడు. బ్రతుకులు బాగు చేస్తాడు. దేవుడు తప్పకుండా చేస్తాడు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నా నేను అంటాను, ఒకరిని కళ్ళ ముందు వాళ్ళ ప్రవర్తనతో కూడా డిఫరెంట్గా కనపడవచ్చు, వ్యతిరేకంగా ప్రతికూలంగా కనపడవచ్చు. కానీ వన్ థింగ్ ఇస్ ష్యూర్, టైం వస్తుంది, దేవుడు వాడిని మాత్రం విడిచిపెట్టాడు. వాడిని పట్టుకుంటాడు. ఒకవేళ మార్గం తప్పిపోయి వెళ్ళిపోతున్నా సరే, నాకు తెలిసిన విషయం ఏంటంటే దేవుడు వాళ్ళ మొక్కుకి, ఎందుకంటే నీవు పిల్లల కోసం ఎప్పటి నుండో ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఎన్నడూ నిష్ఫలము కాదు. ఎన్నడూ నిష్ఫలం కాదు. ఒక పేరెంట్స్గా, ఒక తల్లిదండ్రులుగా పిల్లలు బాగుండాలని ప్రార్థన చేసాం, అందులో పెద్ద స్వార్థమేం కాదు. కానీ వారు మాత్రం బాగుండి ఇంక ఎవరికి ఉండకూడదని అంటే అది స్వార్థం. నేను నా ప్రార్థన తప్పకుండా చేసే ప్రార్థన ఏంటి తెలుసా? దీవించమని మాత్రం కాదు. ఎవ్రీ టైం నా ప్రార్థన ఎప్పుడు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. తప్పకుండా దేవుడు ఆ ప్రార్థనకు జవాబు
ఇస్తాడు, మార్చిస్తాడు. ఎవరు ఏ స్థితిలో ఉన్నా సరే. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సో దైవజనమా, దేవుని ప్రజలారా, ఆయన కృపకు తగినట్టుగా మన జీవితం కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన మనం చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రం. మహిమ నీకే. ఒక నిమిషం ప్రతి ఒక్కరు కూడా దేవుని సముఖంలో ఆయన సన్నిధికి రావడానికి ఉన్నతమైన కృపనిచ్చాడు ప్రభు. ఆయన సన్నిధిలో పాడగలిగిన, ఆరాధించగలిగిన భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రభువుని స్తుతించి కనపరచాలి. ఆయన సముఖంలో మనం నిలిచుండగా ప్రభు మనతో తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మన ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన వాటిని ఆయన తెలియజేస్తుండగా ప్రభు కృప పొందుకొని పోగొట్టుకోవడం కాకుండా ఆ కృప నిరంతరము నిలిచున్నట్లుగా దాని తగిన రీతిలో బ్రతకడానికి నాకు సహాయం చేయమని ప్రభు దగ్గర అడుగుతాం. దానికి అనుకూలంగానే దేవుడు మాట్లాడిన ప్రకారముగా ప్రభు నిన్ను ప్రేమించగలిగిన భాగ్యాన్ని ప్రసాదించు. నిన్ను ప్రేమించి నీ గొర్రెలను కాయడానికి, నిన్ను ప్రేమించి నీ గొర్రెలను మేపడానికి, నిన్ను ప్రేమించి నీ గొర్రె పిల్లలను మేపునట్లుగా నాకు సహాయం దయచి పనుకోవాలని అడుగు. ఎందుకంటే వాక్యాలు మనం విన్నాం. దేవుని బిడ్డ, నువ్వు వారిని ప్రేమిస్తే, శాశ్వతంగా ప్రేమించిన వారికి కృప కలుగును, వారు కృప పొందుకుంటాడు. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ఈ అవకాశం నీకు, ఈ ఒక్క నిమిషం నీకు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో. యూదుడని, క్రీస్తు దేశస్తుడని ఏ భేదము లేదు. తనకు ప్రార్థన చివరి అందరి ఎడల కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడన్న దేవుడు. అనగా నువ్వు ప్రార్థించినప్పుడు మాత్రము దేవుని కృపను పొందుకోగలవు. అలాగే ఆయనను గురించి సాక్ష్యము, పునరుత్థానం గురించి సాక్ష్యం చెప్పుకున్నప్పుడు మొరపెట్టు ప్రభు దగ్గర. ప్రభు, నేను ప్రార్థించగలిగినట్టుగా, ప్రార్థనలో కొనసాగినట్టుగా, ప్రార్థనలో నిలకడగా ఉన్నట్లుగా, అలాగే నీ పునరుత్థానమును గురించి, నిన్ను గురించి సాక్ష్యము నేను ఇతరులతో పలుకున్నట్టుగా, చెప్పినట్టుగా సహాయం చేయమని అడుగు. ప్రభు సన్నిధిలో మొరపెట్టి దేవుని సముఖంలో నువ్వు ప్రభు, నేను పరిశుద్ధంగా జీవించినట్లుగా ప్రభు చూపాయి సహాయం చేయను. అలాగే నీ సముఖంలో దైవ వాక్యము ఎదుట, ఇతరులు ఎదుట కూడా నన్ను నేను తగ్గించుకొని నడుచున్నట్లుగా, తగ్గింపు స్వభావం కలిగి, వినయము కలిగి జీవించినట్లుగా సహాయం చేయమని అప్పుడు దేవుడు నేను హెచ్చింపచేస్తాను. ఆయన కృప నీ మీద ఉంటుంది కనుక నీకు కృప ఇస్తాడు. కాబట్టి నువ్వు హెచ్చింపబడతావు. ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, గైకొన్నప్పుడు, ఆయనందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు యుగ యుగముల వరకు దేవుని కృప నీ మీద నిలిచింది. దేవుని స్తోత్రం. పాల్గొనడానికి వాక్యం కొరకు ప్రార్థిస్తుండగా అందరూ కూడా ప్రార్థనలో మనం ఏకీవిద్దాం. మీ మనసులో మీరు ప్రార్థిస్తూ ఆ ప్రార్థనలో ఏకీవించండి. మీ మీద ఆ ఉన్నతమైన కృప నిలిచినట్లుగా, నీ కుటుంబం మీద ఆ ఉన్నత కృప నిలిచినట్లుగా, నీ యొక్క బిడ్డల మీద ఆ ఉన్నతమైన కృప నిలిచినట్టుగా, కృపకు తగినట్టు, కృపకు పాత్రులుగా జీవించినట్లుగా ప్రభు సముఖంలో మనం వేడుకుంటాం.